ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం జనవరి మాసం 29వ తేదీ అనగా బుధవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము పుష్యమాసము హేమంత ఋతువు ఉత్తరాయణము బహుళపక్షము తిథి అమావాస్య జనవరి 28వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 7:36 నుండి జనవరి 29వ తేదీ అనగా బుధవారం నాడు సాయంత్రం 6:05 వరకు. తదుపరి తిథి శుక్లపక్షం పాడ్యమి జనవరి 29వ తేదీ అనగా బుధవారం నాడు సాయంత్రం 6:05 నుండి జనవరి 30వ తేదీ అనగా గురువారం నాడు సాయంత్రం 4:10 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ జనవరి 28వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 8:58 నుండి జనవరి 29వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 8:20 వరకు. తదుపరి నక్షత్రం శ్రవణం జనవరి 29వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 8:20 నుండి జనవరి 30వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 7:15 వరకు. కరణం భవ జనవరి 30వ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున 5:11 నుండి జనవరి 30వ తేదీ అనగా అదే రోజు సాయంత్రం 4:11 వరకు. వారము బుధవారము. ఈ రోజు పండుగలు మరియు వ్రతాలు చొల్లంగి అమావాస్య. సూర్యోదయము ఉదయం 6:52 సూర్యాస్తమయము సాయంత్రం 6:05. చంద్రోదయము జనవరి 29వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 6:40. చంద్రాస్తమయము అదే రోజు సాయంత్రం 6:04. రాహుకాల మధ్యాహ్నం 12:29 నుండి 1:53 వరకు. యమగంట కాలము ఉదయం 8:16 నుండి 9:40 వరకు. గుళికా సమయము ఉదయం 11:05 నుండి మధ్యాహ్నం 12:29 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి 12:51 వరకు. వర్జము మధ్యాహ్నం 12:09 నుండి 1:41 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఈ రోజు లేవు. అమృతకాలము రాత్రి 9:18 నుండి 10:50 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:16 నుండి 6:04 వరకు. సూర్యరాశి మకర రాశి. జన్మరాశి చంద్రుడు మకర రాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం ఉత్తర. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈరోజు మహిళా సహోద్యోగులతో కొన్ని గొడవలు ఉండవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. వైవాహిక సంబంధాలలో అపనమ్మకం వచ్చే పరిస్థితిని తీసుకురానివ్వకండి. ఈరోజు ప్రయాణాలు చేయవలసి వచ్చిన వారు ప్రయాణించేటప్పుడు ఒకరితో గొడవ జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి ఈ కోణంగా మీరు జాగ్రత్తగా ఉండండి. మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ఈ రోజు ఖచ్చితంగా గొడవలకు దూరంగా ఉండవలసిన రోజు అని చెప్పవచ్చు. ఎవరితో మాట్లాడినా సరే మాట్లాడేటప్పుడు మాటను మరియు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఈ విషయం వృషభ రాశి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా వర్తిస్తుంది. ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది, కానీ ఒత్తిడి లేని జీవితాన్ని గడిపేటందుకే ప్రయత్నించండి. చిన్న చిన్న విషయాలపై కూడా ఒత్తిడి తీసుకోకుండా ఉండండి. ఉద్యోగస్తులకు కూడా ఈ రోజు మంచి రోజుగానే ఉంది, కానీ పనిచేసే చోట పై అధికారితో వాదించడం మానుకోండి. మీ చుట్టూ నివసించే మీ ప్రత్యర్థుల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో ఏవైనా సమస్యలు విభేదాలు ఉన్నా కూడా ఈ సమయంలో అవి పరిష్కరించబడతాయి. కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది. మీ మత గురువు నుండి మీరు ఈ రోజు ఆశీర్వాదాలు పొందుతారు. ఆర్థిక పరమైన విషయాల్లో పురోగతి కనబడుతుంది. ప్రేమ సంబంధంలో ఉన్నవారు ఈ రోజు తమ ప్రేమను వివాహంగా మార్చుకునేటందుకై కుటుంబ సభ్యుల నుండి ఆమోదాన్ని పొందవచ్చు. కుటుంబ విషయాల్లో సహకరించడం ద్వారా మీకంతా మంచి జరుగుతుంది. వ్యాపారాన్ని విస్తరించేటందుకు ప్రణాళికలు సిద్ధం చేయటానికి ఇది మంచి సమయంగా చెప్పవచ్చు. కస్టమర్ల సౌకర్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అనే విషయం సరైన ఆర్డర్లను పొందడంలో సహాయపడుతుంది. మార్కెటింగ్ రంగానికి సంబంధించిన కార్యకలాపాల్లో చిన్న చిన్న సమస్యలైతే ఉంటాయి. ప్రతికూల ఆలోచనలను మనసులోకి రానివ్వకండి. గందరగోళాన్ని నివారించేటందుకై ప్రయత్నించండి. కోపాన్ని నియంత్రించుకోండి. వ్యాపారవేత్తలు చాలా దూకుడుగా ఉండకుండా ఉండాలి. తమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యాపార మనస్తత్వంతో మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. మీ వ్యాపార భాగస్వామి మీకు కొన్ని సమస్యలను సృష్టించవచ్చు. ఈ రోజు వ్యాపారంలో ఏదైనా మార్పు చేస్తున్నా కూడా నష్టం జరగవచ్చు. న్యాయపరమైన చిక్కుల్లో పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు కొత్తగా పనులు ఏవి కూడా ప్రారంభించకండి. మీ కార్యాలయంలో కూడా మీ ఆధిపత్యం ఈ రోజు తక్కువగా ఉంటుంది. అయితే కష్టమైనా కూడా కార్యాలయంలో మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు సాధిస్తారు. కుటుంబంలోని పాత సమస్యలు వెలుగులోకి రావడం వలన వృషభ రాశి వారి పరిస్థితులు మరింత దిగజారే అవకాశాలైతే ఉన్నాయి. ఉద్యోగం చేసేవారు కార్యాలయంలో ఎవరితోనైనా
కఠినంగా మాట్లాడకుండా ఉండాలి. లేదంటే విభేదాలతో పాటు ఉద్యోగం కూడా ఈ కారణంగా ప్రభావితమయ్యే అవకాశాలైతే ఉన్నాయి. మీరు పనిచేసే చోట జాప్యం కారణంగా మీ పనులు మీరు సకాలంలో పూర్తి చేయలేరు. ఈ రోజు విద్యార్థులు కూడా మితిమీరిన ఆత్మవిశ్వాసానికి దూరంగా ఉండాలి. వాహనాలు మొదలైన వాటిని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలోని ఒక ప్రియమైన వారి ఆరోగ్యం కొంత దిగజారవచ్చు. వృషభ రాశి వారికి ఆరోగ్యంలో కొన్ని ఒడిదుడుకులైతే ఉంటాయి. ఈ రోజు ఈ రాశి గల మగవారికి వారి మహిళా సహోద్యోగులతో విభేదాలు వచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి. మొత్తానికి వృషభ రాశి వారికి ఈ రోజు ఒక సవాలుగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రోజు ఈ రాశి వారు కంటికి సంబంధించిన సమస్యతో కొంత ఇబ్బంది పడతారు. కుటుంబంలో కూడా ఏదైనా మునుపటి సమస్యలు అనగా పాత సమస్యలు ఏవైనా వెలుగులోకి రావడం వలన పరిస్థితులు కొంత కలత చెందేవిగా ఉంటాయి. కొంతమంది వృషభ రాశి వారికి ఈ రోజు లాభదాయకమైన రోజుగా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలను పరిష్కరించడంలో ఈ రోజు ఒక అనుభవజ్ఞుడైన వ్యక్తి మీకు సహాయం చేస్తాడు. కుటుంబం మరియు వ్యాపార ఏర్పాట్లను నిర్వహించడంలో మీ నియమాలు సానుకూలంగానే ఉంటాయి. అయితే ప్రతికూల ఆలోచనలను మనసులోనికి రానివ్వకండి. గందరగోళాన్ని నివారించండి. కోపాన్ని నియంత్రించుకోండి. సొంత నిర్ణయాలను తీసుకోండి. వేరొకరి మీద ఆధారపడకండి. ఈ రోజు ఈ రాశి వారికి పాలసీల్లో పెట్టుబడి పెట్టేటందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరించేటందుకు ప్రణాళికలు సిద్ధం చేసేటందుకై కూడా ఇది మంచి సమయంగానే ఉంది. ఆర్థిక పరమైన విషయాల్లో మరియు జీవనోపాధి విషయంలో ఈ రోజు పురోగతి కనబడుతుంది. ప్రభుత్వం నుండి సహకారం ఉంటుంది. ఉపాధి కొరకై వెతుకులాటలో ఉన్నవారికి కొన్ని శుభవార్తలు అందుతాయి. కుటుంబంలో కొన్ని పవిత్రమైన పండుగలకు సన్నాహాలు జరుగుతాయి. ఈ కోసం మీ స్నేహితులు ఎవరైనా ఈ రోజు ఆశ్చర్యకరమైన పార్టీని ప్లాన్ చేస్తారు. ఆరోగ్య విషయంలో ఈ రోజు ఈ రాశివారు జాగ్రత్తగా ఉండడం మంచిది. దినచర్యను మరియు మీరు తీసుకునే ఆహారం తీసుకునే సమయం పట్ల కూడా క్రమబద్ధంగా ఉండాలి. ఈ రోజు వృషభ రాశి వారు తమ పిల్లల కార్యకలాపాలపై నిఘా ఉంచడం చాలా ముఖ్యమనే విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. మరియు మీ వైవాహిక జీవితంలో మరియు మీ ప్రేమ జీవితంలో నమ్మకం లేకపోవడం అనే విషయాన్ని వేరే వ్యక్తులు ఉపయోగించుకోవచ్చు అనే విషయం మీద కూడా మీరు కొంచెం మెలకువగా ఉండండి. కొన్ని పాత సమస్యలు వెలుగులోకి రావడం వలన కూడా కుటుంబంలో పరిస్థితులు కొంత దిగజారిపోతారు. కాబట్టి మాటను కోపాన్ని నియంత్రించుకోండి. ఒత్తిడిని ఎక్కువగా తీసుకోకండి. ఒత్తిడి లేని జీవితాన్ని గడిపేటందుకై ప్రయత్నించండి. చిన్న చిన్న విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టకండి. ఈ రోజు అనాథలకు ఆహారాన్ని అందివ్వడం వలన కొన్ని సమస్యలు తీరిపోతాయి. అంతా మంచి జరుగుతుంది. వీలైతే ఈ రోజు గులాబీ రంగు వస్త్రాలను వేసుకునేటందుకై ప్రయత్నించండి. శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. అధిష్టాన దేవత శ్రీ మహావిష్ణువు. ఇది తాత్కాలిక మరియు శీఘ్రంగా కదిలే స్వభావం గల నక్షత్రం. ఈ నక్షత్రం ఉన్న రోజు ప్రయాణాలు, రవాణా, తోట పని, ఊరేగింపులకు వెళ్లడం, స్నేహితులను సందర్శించడం, షాపింగ్ చేయటం మరియు తాత్కాలిక స్వభావం కలిగిన దేనికైనా అనుకూలం. బుధవారానికి గ్రహాధిపతి బుధుడు. బుధుని అధిష్టాన దైవం శ్రీ మహావిష్ణువు. బుధుని అనుగ్రహం కొరకు బుధవారాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలను సందర్శించాలి. శ్రీ మహావిష్ణు సహస్రనామ స్తోత్రం పఠించాలి. బుధవారం అన్ని రకాల శుభప్రదమైన పనులు, వ్యాపారం, షాపింగ్లు, కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం, స్నేహితులను కలవడం, జ్ఞానాన్ని పొందడం, వివాహ ప్రయత్నాలు, మందులు తీసుకోవడం, ముద్రణ, ప్రచురణ మరియు మీడియా పనులకు అనుకూలం. జూదము, అబద్ధాలు, క్రూరత్వం, హింస వంటి పనులకు ఈ రోజు దూరంగా ఉండాలి. గ్రహబలం కొరకు బుధవారం నాడు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించాలి. బుధవారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే అన్ని రకములైన విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.